ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి చేసుకున్నారా, దానికి ఇలాగా జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నారా, తర్వాత దాంట్లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని అలాగే కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుని దాంట్లో చిటికెడ పసుపు కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని కూడా మనం మిక్సీ పట్టుకున్నారా. ఎప్పుడైనా ఇలా కొబ్బరికాయతో మామిడికాయతో కాంబినేషన్లో పచ్చడి చేస్తారో లేదో ఒకవేళ ట్రై చేసి చూడండి, చేయకపోతే చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టిన దాన్ని మనం తాలింపు వేసుకోవాలి. ఇలా జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఆవాలు మినపప్పు వేసుకుని, నేను ఎక్కువ మినపప్పు ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే మనం పచ్చడిలో కూడా ఎప్పుడైనా అన్నంలో కలుపుతున్నప్పుడు ఆ మినపప్పులు మనకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, మనకి ఎంతో టేస్టీ అయిన మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మామిడికాయ సీజన్లో ఎండింగ్కి వచ్చేస్తుంది కాబట్టి మామిడికాయతో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.